చూడ్డానికి అసలు హీరోగానే లేడు అనే స్టేజ్ నుంచి స్టైలిష్ స్టార్గా చేంజ్ అయ్యి చూపించాడు. ఏ లేడీ గెటప్తో అయితే అందరూ ట్రోల్ చేశారు, అదే లేడీ గెటప్తో నేషనల్ వైడ్గా ట్రెండ్ అయ్యి చూపించాడు. ఆర్యాగా, కేబుల్ రాజులాగా, గోన గన్నారెడ్డి లాగా, పుష్పరాజ్ లాగా ఇలా డిఫరెంట్ గెటప్స్తో మన తెలుగు స్టేట్స్లోనే కాకుండా నేషనల్ వైడ్గా తన బ్రాండ్తో అందరినీ ఎంటర్టైన్ చేస్తున్న మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ స్టాక్. ఈరోజు మన అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా తన ఫిల్మోగ్రఫీ మొత్తం మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఆయన చైల్డ్ ఆర్టిస్ట్గా 3 సినిమాల్లో చేశారు. అండ్ కొన్ని సినిమాలు ఆయన అనౌన్స్మెంట్ ఇచ్చి వేరే వాళ్ళకి వెళ్ళిపోయి ఇలాంటివన్నీ గురించి కూడా మాట్లాడుకుందాం. దానికంటే ముందు కింద స్టైలిష్గా కనిపించే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఐకాన్ స్టార్ కాదు కానీ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము వీడియో పెట్టుకుని నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన అందుకే థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మనం స్టార్ట్ చేద్దాం. అల్లు అర్జున్ గారు పుట్టింది April 8, 1982లో. అక్కడ నుంచి ఒక 3 years చేసుకుంటే అంటే 1985లో విజేత అనే సినిమాలో చిరంజీవి గారిది. దాంట్లో శారద గారి కొడుకుగా ఒక చిన్న రోల్ చేశారు. 3 ఏళ్ళకి ఆయన స్క్రీన్లో కనిపించారు. అండ్ ఆ నెక్స్ట్ ఇయర్ స్వాతిముత్యం అనే సినిమాలో క్లాసిక్ మూవీ, దాంట్లో శివయ్య గారి మనవడుగా అంటే కమల్ హాసన్ గారి మనవడుగా దాంట్లో కనిపించారు. 3-4 yearsకి ఆయన స్క్రీన్ మీద కనిపించారు. ఆయనకి అసలు గుర్తుంటుందో లేదో ఆ ఏజ్లో ఆయన ఏం చేశారో అక్కడ. దాని తర్వాత 2001లో డాడీ సినిమాలో కనిపించారు చిరంజీవి గారిది. ఇది అందరికీ తెలిసిందే. దాంట్లో డాన్సర్గా చిరంజీవి గారు స్టూడెంట్గా చేశారు. హీరోలు అని చెప్పాలి. దాంట్లో తనకి యాక్సిడెంట్ అవ్వడం వల్ల అక్కడ నుంచి స్టోరీ అంతా చేంజ్ అవుతుంది. దాని తర్వాత 2 years గ్యాప్లో 2003లో ఫస్ట్ మెయిన్ లీడ్గా తన గంగోత్రి సినిమాలో కనిపించారు. దీని డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు. సినిమా బాగానే ఆడింది కానీ ఆ సినిమాలో చాలా క్రిటిసిజం ఫేస్ చేశారు. లుక్స్గా కానీ ఆ లేడీ గెటప్ కానీ చాలా క్రిటిసిజం ఫేస్ చేశారు. కానీ వారన్నింటికి తర్వాత ఆన్సర్ చెప్పారు. అండ్ 2003 నుంచి స్టార్ట్ చేసి 2018 వరకు ఎవ్రీ ఇయర్ ఆయన ఏదో ఒక సినిమా రిలీజ్ చేస్తూనే ఉన్నారు. ఎక్కడ గ్యాప్ తీసుకోలేదు. 2004లో ఫస్ట్ టైం సుకుమార్ గారితో కలిసి ఆర్య అనే సినిమాలు కనిపించారు. ఆ సినిమాలో ఆయన కొంచెం అప్పుడప్పుడే స్టైల్ అంతా చేంజ్ అయ్యారు. గంగోత్రికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది, యాక్టింగ్ వైజ్గా కానీ లుక్స్ వైజ్గా కానీ. నెక్స్ట్ 2005లో బన్నీ సినిమా రిలీజ్ అయింది. దీంట్లో కూడా ఆయన కొత్త డ్రెస్సింగ్ స్టైల్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ 2006లో హ్యాపీ సినిమా రిలీజ్ అయింది. ఇది అంతగా ఆడలేదు కానీ దాంట్లో కామెడీ సీన్స్ నాకు చాలా ఇష్టం. నేను అప్పుడప్పుడు యూట్యూబ్లో కూడా పెట్టుకొని చూస్తూ ఉంటారు. అండ్ 2007లో పూరి జగన్నాథ్ గారితో దేశముద్ర అనే సినిమా రిలీజ్ అయింది. దాంట్లో ఫస్ట్ టైం ఆయన కంప్లీట్ లుక్ చేంజ్ అయ్యారు. లాంగ్ హెయిర్ పెంచారు, 6 pack ఇదంతా ఉంటుంది. అప్పట్లో టైట్ చేస్తే షర్ట్ చినిగిపోయేవి, ఇదంతా చాలా బాగా ట్రెండ్ అయిన స్టైల్ అది. అండ్ అదే ఇయర్లో శంకరదాద జిందాబాద్లో కూడా ఒక చిన్న సాంగ్లో కనిపిస్తారు. జగదేక వీరుడు అతిలోక సుందరి ఆ సాంగ్లో చిన్న గెస్ట్ రోల్ చేశారు. దాంట్లో ఇంకా చాలా మంది చేశారు. అల్లు అర్జున్ గారు కూడా దాంట్లో చేశారు. నెక్స్ట్ 2008లో పరుగు సినిమా రిలీజ్ అయింది. ఇది కూడా మంచి క్లాసిక్ మూవీ, సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ 2009లో మళ్ళీ సుకుమార్ గారితో కలిసి ఆర్య 2 రిలీజ్ అయింది. నాకు పర్సనల్గా ఆర్య కంటే ఆర్య 2 ఎక్కువ నచ్చుతుంది. అంటే దీంట్లో చాలా సబ్ లేయర్స్ ఉంటాయి. తను పడే పెయిన్ ఇదంతా చాలా అల్లు అర్జున్ గారు దీంట్లో అయితే అంతర్ కొట్టేశారు. నా ఫేవరెట్ మూవీ అది ఆర్య 2 అయితే, వీళ్ళిద్దరు కాంబినేషన్లో. ఇక్కడి వరకు అల్లు అర్జున్ గారికి పెద్దగా డిసప్పాయింట్ చేసిన మూవీస్ ఏం రాలేదు. అంటే హ్యాపీ ఇవన్నీ కొంచెం యావరేజ్గా ఉన్న, కామెడీ ఇదంతా చాలా బాగుంటుంది. కానీ 2010లో వచ్చిన వరుడు అండ్ వేదం, ఇవి 2 పెద్ద డిజాస్టర్స్ అయ్యాయి. కానీ వేదం అయితే అందరికీ చాలా నచ్చిన మూవీ. అండ్ కేబుల్ రాజ్ అనే క్యారెక్టర్ కూడా చాలా మందికి ఫేవరెట్ లిస్ట్లో ఉంటుంది. కానీ అప్పట్లో అది ఆడలేదు. అందరికి తెలిసింది చాలా క్లాసిక్ మూవీస్ అప్పట్లో ఫెయిల్ అయ్యాయి. దాంట్లో వేదం కూడా ఒకటి ఉంటుంది. అండ్ 2011లో బద్రీనాథ్ రిలీజ్ అయింది. ఇది కూడా అనుకున్నంత ఆడలేదు. ఈ 2010 అండ్ 2011 ఆయనకి అసలు కలిసి రాలేదని చెప్పుకోవాలి. అప్పుడు 2011లో March 6 తనకి స్నేహారెడ్డితో పెళ్ళి అయింది. అక్కడ నుంచి మళ్ళీ తన ట్రాక్లోకి వచ్చేసాడు. 2012లో జులై సినిమా రిలీజ్ అయింది. ఫస్ట్ టైం త్రివిక్రమ్ అండ్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన మూవీ, బ్లాక్ బాస్టర్ అయింది. సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. నెక్స్ట్ 2013లో మళ్ళీ పూరి జగన్నాథ్ గారి కాంబినేషన్లో ఇద్దరు అమ్మాయిలతో మూవీ రిలీజ్ అయింది. ఇది కూడా చాలా స్టైలిష్గా ఉంటారు ఆ సినిమాలో. అండ్ 2014లో ఫస్ట్ టైం ఆయన యూట్యూబ్లో ఐఎమ్ ద చేంజ్ అని ఒక వీడియో ఆయన ప్రొడ్యూస్ చేసి ఆయన యాక్ట్ చేశారు. సొసైటీకి హెల్ప్ అయ్యే ఒక వీడియో చేశారు. అప్పట్లో చాలా వైరల్ అయింది అది. అండ్ అదే ఇయర్లో ఎవడు రిలీజ్ అయింది. అండ్ రేస్ గుర్రం కూడా రిలీజ్ అయింది. ఎవడులో చిన్న క్యామియో చేశారు, అందరికి తెలిసింది అది. అండ్ రేస్ గుర్రం అది ఈ రోజే రిలీజ్ అవుతుంది. నాకు అల్లు అర్జున్ గారి సినిమాలో రేస్ గుర్రం కూడా టాప్ 5లో ఉంటుంది. ఎందుకంటే దాంట్లో ఆయన కామెడీ కానీ ఇంటర్వెల్లో ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో, కామెడీ నుంచి సడన్గా సీరియస్ అవ్వడం. అండ్ సెకండ్ హాఫ్లో బ్రహ్మానందం గారిది, నాకు ఆ సినిమా చాలా ఇష్టం. కుదిరితే ఈరోజు రిలీజ్ కూడా వెళ్తాను అది. నెక్స్ట్ 2015లో మళ్ళీ త్రివిక్రమ్ గారి కాంబినేషన్లో సన్ ఆఫ్ సత్యమూర్తి రిలీజ్ అయింది.
ఇది కూడా మంచి క్లాసిక్ మూవీ. అండ్ అదే ఇయర్ లో ఆయన గోనగన్నారెడ్డి అనే క్యారెక్టర్ కూడా చేశారు రాణి రుద్రమ్మదేవి మూవీలో. ఈ క్యారెక్టర్ కి ఆయన డబ్బులు కూడా తీసుకోలేదు అని టాక్. ఇది నాకు తెలియదు, ఒకవేళ ఎవరికైనా తెలిసి ఉంటే అది కామెంట్ చేయండి. నెక్స్ట్ 2016 లో బోయపాటి సీన్ గారి కాంబినేషన్ లో సరైనోడు రిలీజ్ అయింది. అండ్ 2017 లో హరీష్ శంకర్ గారి కాంబినేషన్ లో డీజే దువ్వాడ జగన్నాథం రిలీజ్ అయింది. ఈ రెండు కామెడీగా బాగానే ఉంటాయి, కానీ నాకు అంత ఫేవరెట్ మూవీస్ ఏం కాదు ఇవి. నెక్స్ట్ 2018 లో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా రిలీజ్ అయింది, కానీ ఇది అనుకున్నంత సక్సెస్ అవ్వలేదు, చాలా మంది డిసప్పాయింట్ చేసింది. 2019 లో ఫస్ట్ టైం ఆయన గ్యాప్ తీసుకున్నారు. 2003 లో స్టార్ట్ చేసి 2018 వరకు ఎక్కడా గ్యాప్ తీసుకోలేదు. ఫస్ట్ టైం 2019 లో ఆయన సినిమా ఏది రిలీజ్ అవ్వలేదు. అండ్ 2020 లో సంక్రాంతికి అలా వైకుంఠపురం రిలీజ్ అయింది. ఆ సినిమాలో డైలాగ్ కూడా ఉంటుంది, ఏంట్రా గ్యాప్ ఇచ్చామంటే గ్యాప్ ఇవ్వలేదు వచ్చింది అని. నెక్స్ట్ 2021 లో పుష్ప ది రైస్ రిలీజ్ అయింది, మళ్ళీ సుకుమార్ గారు కాంబినేషన్ లో. దీని గురించి సపరేట్ గా చెప్పేది లేదు, పాన్ ఇండియా మొత్తం ఆయన స్టైల్ ఆయన స్వాగ్ అదంతా ట్రెండ్ అయింది. అండ్ 2022 లో కొరటాల శివ గారి కాంబినేషన్ లో ఒక మూవీ అనౌన్స్ చేశారు, పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అది అదే దేవర కథ ఏమో అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే సేమ్ అదే బ్యాక్గ్రౌండ్ ఉండదు, అదే ప్రొడ్యూసర్స్ ఉన్నారు. అది నెక్స్ట్ ఎన్టీఆర్ గారు చేశారు. అండ్ 2024 లో పుష్ప ది రైస్ రిలీజ్ అయింది, ఇది అందరికి తెలిసిందే. బ్లాక్ బాస్టర్ అయింది ఇండియా వైడ్ గా భారీ కలెక్షన్స్ తో. దాని తర్వాత వేణు శ్రీరామ్ గారితో ఐకాన్ కనబడట్లేదు అని ఒక పోస్టర్ రిలీజ్ చేశారు, దిల్ రాజు గారు ప్రొడ్యూసర్ అన్నారు దానికి. అది మరి ఏమైందో తర్వాత షెల్ అయిపోయింది. అండ్ త్రివిక్రమ్ గారు కాంబినేషన్ లో గాడ్ ఆఫ్ వార్ మూవీ కూడా అనుకున్నారు, అది కూడా తర్వాత ఎన్టీఆర్ కన్నారు. ఇప్పుడు ఆయన వెంకటేష్ గారితో మూవీ చేస్తున్నారు, దీని గురించి అప్డేట్ ఏమి లేదు. ఈ రెండింటి తర్వాత అట్లీ గారి కాంబినేషన్ లో ఒక మూవీ డైరెక్ట్ వీడియోని అనౌన్స్ చేశారు, అది ఈ రోజే గ్లిమ్స్ రిలీజ్ అవుతుంది. అండ్ ఆ మూవీ 2027 లో రిలీజ్ అవుతుంది. దీని తర్వాత లోకేష్ కనగరాజ్ గారి కాంబినేషన్ లో ఒక మూవీ ఆల్రెడీ అనౌన్స్ అయింది, అనిరుద్ గారు మ్యూజిక్ డైరెక్షన్ లో ఉంది. అండ్ ఇవి కాకుండా ఆయన లైనప్ చూసుకుంటే సందీప్ రెడ్డి వంగ గారితో ఒక మూవీ అంటున్నారు, అండ్ ప్రశాంత్ నీల్ తో ఒక మూవీ అంటున్నారు. వీటి అఫీషియల్ అనౌన్స్మెంట్స్ ఇంకా రాలేదు కాబట్టి వచ్చినప్పుడు వారి గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో ప్రెసెంట్ ఉన్న ఆయన ఫిల్మోగ్రఫీ అయితే ఇది. ఇంకా నేను మిస్ అయిన మూవీస్ కానీ ఏమన్నా ఉంటే అది కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మెంబర్స్ షేర్ చేయండి. స్టే ట్యూన్డ్ టు ఫిల్మీ స్టాక్. బాయ్.